మీట్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతిని టచ్ చేయడం జరిగింది. అమరావతిలో అవినీతి, దోపిడీ, దుర్మార్గం, దుశ్చర్యలన్నీ జరుగుతున్నాయి. ఏదైతే 4 రోజుల క్రితం అమరావతిలో సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్ వీళ్ళందరూ ఒక బృందంగా వెళ్ళడం జరిగింది. వాళ్ళని ఉండవల్లి దగ్గర ఆపి వాళ్ళ కారుని అద్దాలు పగలగొట్టి వాళ్ళని ఘెరావ్ చేసి అడ్డుకున్నంత పని చేశారు అమరావతి రైతులు. దాన్ని ప్రస్తావిస్తూ అసలు అక్కడ ఉన్నది అమరావతి రైతులు కాదు, వాళ్ళంతా కూడా టీడీపీ పార్టీ గుండాలు. వాళ్ళందరూ కూడా ఏదైతే వైసీపీ పార్టీ అమరావతికి వస్తుంది, మమ్మల్ని హైజాక్ చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మా మీద తిరగబడ్డారు, మా మీద దాడి చేశారు అని చెప్పి ఎవరైతే టీడీపీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సన్నివేశం జరిగిన చోట, ముఖ్యంగా ఆ కారు అద్దాలు పగలగొట్టింది కూడా ఆ టీడీపీ పార్టీ ముమ్మడి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి, వాళ్ళ బృందంతోనే ఇదంతా జరిగింది. వాళ్ళ ప్రమేయం ఉంది, వాళ్ళ కుట్ర ఉంది, వాళ్ళే దీనికి కర్త కర్మ క్రియగా ముందుకెళ్ళారు అని చెప్పి ఏదైతే ఆ సంఘటన వీడియో ఒక పక్క టెలికాస్ట్ చేస్తూ మరొక పక్క లోకేష్తో దిగిన ఫోటోలు, చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు అవన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. బట్ నిజంగానే ఒక రకమైనటువంటి ప్రొఫార్మాని అయితే ఆయన క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే కూటమి నాయకులే దీనికి కర్త క్రియ మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ వాళ్ళే ఈ దాడి రైతుల రూపంలో వాళ్ళే దాడి చేశారు వైసీపీ వాళ్ళపై అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ని, ఒక యాంబియన్స్ని క్రియేట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అంటే కొద్దిగా అది ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, ప్లస్ కన్విన్సింగ్గా కూడా ఉన్నాయి. మరి దీనికి టీడీపీ పార్టీ వాళ్ళు ఏ విధమైనటువంటి రిటార్ట్ ఇస్తారో మనం ఇవాళ చూడాలి. దాంతోపాటుగా మరొక హైలైట్గా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే సో కాల్డ్ క్యాపిటల్ సిటీ అని చెప్పారు. ఆ సో కాల్డ్ క్యాపిటల్ సిటీలో ప్రస్తుతానికి సెక్రటేరియట్ 1 SFT కడుతున్న వాల్యూ ఎంత, హైకోర్టుకి 1 SFT కడుతున్న వాల్యూ ఎంత, ఏదైతే మినిస్టర్ బంగ్లాస్కి 1 SFT కడుతున్న వాల్యూ ఎంత, అదేవిధంగా రీసెంట్గా ఏదైతే సెంట్రల్ క్యాబినెట్ అప్రూవ్ చేసిందో ఆ సెంట్రల్ క్యాబినెట్ అప్రూవ్ చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ యొక్క SFT ఎంత, రెండు కడుతున్న ఒకటే చాట. మరి 2 బిల్డింగ్స్కి ఆ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వీటికి ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ అని చెప్తుందో ఐకానిక్ బిల్డింగ్స్ యొక్క వర్త్ ఎందుకు చాలా ఎక్కువగా ఉంది, అదే సెంట్రల్ గవర్నమెంట్ కట్టబోతున్నటువంటి బిల్డింగ్స్ వాళ్ళ క్వార్టర్స్కి ఎందుకు అంత డిస్క్రిపెన్సీ ఎందుకు ఉంది, అంటే 2 రేట్స్ మధ్య ఆ డిస్క్రిపెన్సీ ఎందుకు ఉంది, ఈ డబ్బంతా ఎవరు తింటున్నారు, ఎవరు అవినీతి చేస్తున్నారు, ఎవరు దోపిడీ చేసుకుంటున్నారు, ఇదంతా కూడా ప్రజల ముందు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సెంట్రల్ క్యాబినెట్ ఏదైతే అప్రూవ్ చేసిందో దాన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ 2 విషయాల్లో అయితే ఈరోజు మెయిన్గా ఒకటి సాయికృష్ణ ఇష్యూ, 2 అమరావతి విషయంలో సమ్ జెన్యూన్ ఫ్యాక్ట్స్, ఎక్కువ సోది లేకుండా ఉన్న ఇన్ఫర్మేషన్గా డెలివర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో ఆ మోడల్ని జనాలు నమ్మే అవకాశం ఉందా లేదా?